పుస్తకం ముందు రాయాలా ఉంటుంది. మరి ఎవరు రాయాలి? చదువుతున్న వాళ్ళందరూ రాయొచ్చు, ఆలోచన ఉన్న వాళ్ళందరూ రాయొచ్చు. అలా పిల్లల దాంట్లో ఏంటో చూసి ఒకవేళ 6వ తరగతి నుంచి రాస్తున్నారు, మీరు కూడా రాయొచ్చు. ఏం రాయొచ్చు ఆలోచన చేయండి ఒకసారి. కవిత చాలా ఈజీ. మీరు ఏం చేస్తారు? పెద్దవాళ్ళ బడికి వస్తున్నారు కదా, బడికి వచ్చిన కవిత రాస్తారు. చూడండి ఎట్లా రాస్తారు. బడికి నేను వచ్చాను, పుస్తకాన్ని తీశాను, గనగన గంట మోగింది, ప్రార్థనకు పిలిచాను, పెద్ద సారు వచ్చాడు, చదివావా అన్నాడు, పద్యం అప్ప చెప్పాను, వేషమని వచ్చాడు. అర్థమైందా? ఆదాము వచ్చింది, సెలవు వచ్చింది, ఏం చేస్తామా? ఒక అర్థం పోతాడు ఇట్లా బ్యాగ్ పట్టుకొని పోతారు. ఓ బ్యాగ్ ఒకరు, కొందరు వికెట్స్, కొందరు బాల్ పట్టుకొని వీరు 5 లెక్క పోతుంటారు. ఎక్కడికి? గ్రౌండ్. ఏడా కాలి అడిగిపోతారు. ఆ స్కూల్కి ఎక్కడ పోతారు? గ్రౌండ్. బ్యాగ్ నేను పట్టాను, 4లు 6లు కొట్టాను, క్యాచ్లు అసలే ఇవ్వను, పరుగులో నేనే మేటి. ఇలా చిన్నాక దాన్ని కొద్దిగా బౌలింగ్ నేను చేస్తాను, బ్యాట్కు అందకం ఇస్తాను, క్లీన్ బౌల్డే చేస్తాను, మా టీమునే నిలిపిస్తాను. ఇట్లా అమ్మ అమ్మ చూడండి, ఉదయమే లేస్తుంది, శుభ్రంగా చేస్తుంది. అదే కదా, ముగ్గు అందమైన ముగ్గు వేసి ఎందరినో ఆకర్షిస్తుంది. మా ఇల్లే స్వర్గం, అందరూ మా ఇంటి వైపే వస్తారు, మమ్మల్ని తెచ్చుకుంటారు. రాజైట్లా మీరు కవిత రాయడం మస్తు ఈజీ. ఎవరికైతే ఆలు వస్తాయో, అక్షరాలు వస్తాయో కవిత రాయచ్చు. మీకు అందరికీ మైండ్ ఉంది, అందరికీ రాయచ్చు. ఒకటి